నమస్తే. నేను మీ మధు. కలకత్తాలో జరుగుతున్నటువంటి ఈడీ దాడుల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో ఆంధ్రాకి సంబంధం ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ జరిగినటువంటి దాడుల్లో కెసిరెడ్డి రాజు గురించి కూడా కొన్ని ఆధారాలు దొరికినట్టయితే తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎక్కడ కలకత్తా, ఎక్కడ ఆంధ్ర సార్? కలకత్తాలో జరిగినటువంటి ఈడీ దాడుల్లో అయితే ఇక్కడ కసిరెడ్డి రాజు గురించి కొన్ని ఆధారాలు లభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందంటారు? అంటే ఈ రోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఈ సంచలన వార్త ఏంటి, కోల్కత్తా మరి అక్కడేమో బొగ్గు కుంభకోణం మీద ఈడీ దాడులు చేసింది. ఆయన ఎవరు? ప్రతీక్ జైన్. ప్రతీక్ జైన్ కి సంబంధించిన ఆఫీసులపై ఈడీ చేసిన దాడుల్లో మరి కెసిరెడ్డికి రాజుకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయని చెప్పి వార్త. ఇప్పుడు ఆ దాడులని ఆపడం కోసమే మరి మమతా బెనర్జీ వెళ్ళి కూర్చున్నట్టున్నారు. అసలు ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఈడీ దాడులు జరుగుతున్న ప్లేస్కి రావడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. మమతా బెనర్జీ ఏ సంకేతాన్ని పంపించారు? తద్వారా ఆమె ఏమంటారు, మా పార్టీకి సంబంధించినటువంటి పత్రాలు కూడా అక్కడ ఉన్నాయి, వాటిని ఈడీ స్వాధీనం చేసుకుంటోంది, అందుకని వచ్చానంటున్నారు. అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అని చెప్తే, ఇప్పుడు తాటి చెట్టు, ఇప్పుడు దూడగడ్డి తాటి చెట్టు మీద ఉంటుందా? చెప్పేదానికి మరి మనం వినేదానికైనా అర్థం ఉండాలి కదా. సరే, మమతా బెనర్జీ విషయం అది అట్లా కాదు. ఇక్కడ ఐపాక్ అక్కడ ఆఫీసుల మీద దాడి చేస్తే ఇక్కడ జగన్ ప్యాక్. అసలు మనకు అర్థం కాని అనుకోండి అంశం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పెట్టాడు దాన్ని, ఏది ఐపాక్ అనేది. ఆయన ఫౌండరు 2013లో పెట్టాడు. 2014 ఎలక్షన్లో మరి ప్రధాని మోడీ, బీజేపీ కూడా అతను ఉపయోగించుకుంది. ఆ తర్వాత అసలు ఆయన వల్లే ప్రధాని మోడీ గెలిచారని బిల్డప్ ఇచ్చాడు. మొత్తానికి వ్యాపారం బాగా సాగింది. ఇప్పటికి 12 ఏళ్లలో, ఏది ఈ 12 ఏళ్లలో ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ కన్సల్టెంట్, ఆ స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలనుకున్నాడు బీహార్కి. ఏదో రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేవాడు అతనే ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. చూసా భారత రాజకీయాల సౌందర్యం, బ్యూటీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అతనేంటి, అతను ఒక కన్సల్టెన్సీ ఏదో పెట్టుకున్నాడు, ఒక 4 ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఐపాక్ ఇదేంటి అసలు, దీని చరిత్ర? దీనిలో డైరెక్టర్లుగా ప్రతీక్ జైన్ ఉన్నాడు, అదే ఈ బొగ్గు కుంభకోణం ఇప్పుడు ప్రస్తుతం దాడులు జరుగుతున్నటువంటి అతను. ఈ రిషిరాజ్ సింగ్, అతను మరి కాన్పూర్ ఐఐటి, అతను ఒక డైరెక్టర్. అతనే మొన్న మరి జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎలక్షన్లో కన్సల్టెన్స్ అతనే. ప్రశాంత్ కిషోర్ జగన్ వదిలేసి వెళ్ళిపోతే ఈ రిషిని పట్టుకున్నాడు. ఈ రిషిరాజ్ సింగ్ పెళ్లి జరిగింది. పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. ఇది భారతీ మేడం వెళ్ళింది, మరి జగన్ కూడా పెళ్లికి వెళ్ళి అక్కడ పెద్ద అప్పట్లో సంచలనం, ఫోటోలన్నీ కూడా. అసలు ఏంటి, భార్యాభర్తలు ఇద్దరు ఆ రిషి పెళ్లికి రావడం ఏంటి, అక్కడ ప్రశాంత్ కిషోర్ ఫ్యామిలీతో, వీళ్ళు వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్. ఇది మాత్రం వాస్తవం. ఏది ఐప్యాక్ ఏమో కానీ, జగన్ ప్యాక్ ఏమో కానీ, మరి ఫ్యామిలీ ప్యాక్ అంటుంది అదే అనమాట. ఇంకొకడు ఎవరు, వినేష్ చందాల్, అతను ఎన్ఎల్ఐయు భోపాల్. వీళ్ళందరూ ఐపాక్ డైరెక్టర్లు అనమాట. మొత్తానికి ఇప్పుడు ఐపాక్కి బొగ్గు కుంభకోణంకి సంబంధం ఉందా? ఐపాక్ డబ్బులతో బొగ్గు కుంభకోణంగా పాల్పడ్డారా? బొగ్గు కుంభకోణం డబ్బులతో ఐపాక్ నడిపారా? అవన్నీ బయటకు వస్తాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పని మీద కోల్కత్తాకి వెళ్ళి దాడులు చేస్తే ఇప్పుడు రెండో పని ఎదురొచ్చింది. ఏంటి, ఇప్పుడు ఈ కేసిరెడ్డి రాజు ఆధారాలు అక్కడ దొరికాయన్న. ఎవరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి? అతను మనకి గతంలో తెలియదు. ఏది, జగన్మోహన్ రెడ్డి అతన్ని ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. మరి ఐటీకి సంబంధించిన పని చేశాడా? అతను ఐటీకి సంబంధించిన పని చేయకుండా ఏ పని చేశాడు? లిక్కర్, ఏది మద్యానికి సంబంధించిన వసూళ్లలో పడ్డాడు, డెన్లు నడిపారు. అరే క్యాష్ అండ్ క్యారీ, అరే డిస్టిలరీలు కబ్జాలు చేశారు. అంటే కమిషన్ల వసూళ్లతో ప్రారంభించారన్న. ఏది, ఫస్ట్ డిస్టిలరీల యజమానులందరినీ పిలిచాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు, ఇక్కడ తాజ్ హోటల్లోనో ఎక్కడో హైదరాబాద్. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు.
12% కమిషన్ ఇస్తాం అని వాళ్ళందరూ కూడబలుక్కుని మాట్లాడుకుని వాళ్ళ నాయకుడిగా సజ్జల శ్రీధర్ రెడ్డిని పెట్టుకుని, ఆయన ఎవరు, ఆ ఎస్పివై రెడ్డి, ఆ ఎస్పివై ఆగ్రో ఫుడ్స్ ఉంది కదా, ఆ డిస్టిలరీ యజమాని 12% మాట్లాడుకుని సర్దారు. 12%తో వీళ్ళకి సంతృప్తి జరగల. వీళ్ళు దాన్ని 20% చేయమన్నారు. అంటే ఒక నెలలోనే 20% అయిపోయింది కమిషన్. అబ్బే అసలు ఇంకెంత ఉంది దీంట్లో, ఇది కాదు అసలు, మొత్తం బంగారు బాతుల్లే ఉంది. గుడ్డు పెడితే ఎట్ట సరిపోద్ది మనకి, ఒక గుడ్డు కాదు మొత్తం బాతునే కోసుకు తిందామని పుట్టింది. వెంటనే డిస్టిలరీలు కబ్జాలు చేశారు, అందరినీ బెదిరించారు. అన్ని డిస్టిలరీ, ఆ లీలా డిస్టిలరీ వాడు ఆ తమిళనాడు వాడిని బెదిరించి వీళ్ళకి సంబంధించిన కాఫీ బాయ్ని ఆ ఏపీ దానికి ఇన్ఛార్జిగా పెట్టారు. ఎవడతను, ఆ పురుషోత్తం వరుణ్ కుమార్. వాడి జీతం ఎంత, 35,000. నెలకి 35,000 జీతగాడు. అతను లీలా డిస్టిలరీ ఏపీకి ఇన్ఛార్జిగా పెట్టేసి దానికి 454 కోట్లు ఇచ్చారు ఆర్డర్. ఎక్కడ 35,000 జీతం, ఎక్కడ 454 కోట్ల ఆర్డర్? అంటే అక్కడే అర్థమైపోలా. ఇప్పుడు ఒక్క లీలా డిస్టిలరీయే కాదు, అసలు అందరి డిస్టిలరీలని బెదిరించారు. ఒకడినైతే 400 కోట్ల బంగారం అడిగారు. అంటే అతను ఇప్పుడు వాళ్ళ సిఎఫ్ఓ నల్లప్పన్ ముత్తప్పన్ని బెదిరించారని, నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, నా పేరు బూనేటి చాణక్య, మీరు వచ్చి మాట్లాడుకోండి. పాపం వాళ్ళు వెంటనే ఆ వాసుదేవ్ రెడ్డికి ఫోన్ చేశారు, ఆ ఎండికి. వాసుదేవ్ రెడ్డి ఏమన్నాడు, వాళ్ళు నన్నే బెదిరిస్తున్నారు, మీరు మిమ్మల్ని బెదిరియటం ఒక లెక్క, వచ్చి మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. వాళ్ళు వెంటనే ఆగాడా, వెంటనే నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి నేను ఎంత చెప్తే అంత, మీరు వచ్చి 400 కోట్లు బంగారం ఇస్తే మీకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇస్తాం, లేకపోతే లేదు. ఎవరికి చేశారు ఈసారి ఫోను, సిఎండికి చేసి పారేశారు. ఆ జయరాముడు అనేవాడికి ఫోన్ చేసి చచ్చినట్టు పాపం 400 కోట్లు బంగారం ఇచ్చారు. ఆ తర్వాత ఏదో ఆర్డర్స్ వచ్చినాయి, దగ్గర దగ్గర 1,454 కోట్లు ఏమో తీసుకున్నారు. అసలు పేపర్ మీద లేదు ఒక డిస్టిలరీ. ఏది, అసలు భూమి మీద యంత్ర పరికరాలే లేవు. ఏంటి ఆ డిస్టిలరీ? అదాన్ డిస్టిలరీ. ఎవరా అదాన్ డిస్టిలరీ? ఎవరిది? విజయసాయి రెడ్డి అల్లుడు అంట, వాళ్ళ బినామీ అంట, పెనికే రోహిత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆ అదాన్ డిస్టిలరీకి దగ్గర దగ్గర ఒక 1,154 కోట్లు ఇచ్చారు. అసలు రోజుకి 2 కోట్లు, అదేంటి, అది కమిషన్లే. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తోంది ఆ కమిషన్ల మీదే, ఆ 3,600 కోట్లు. ఈ బంగారం ఏంటి, లేకపోతే సినిమాలు తీయడం ఏంటి? ఈ కేసిరెడ్డి రాజు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టాడు బ్యానర్ పేరు కూడా. కానీ సార్ ఇప్పుడు ఈడీ కసిరెడ్డి రాజుని ఒకవేళ విచారిస్తే, ఎందుకంటే ఆయన పేరు అక్కడ వినిపిస్తుంది కాబట్టి, ఆయనని విచారిస్తే ఇంకా ఎవరెవరి పేరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మరి ఈడీ ఇంతవరకు అసలు ఎందుకని ఎంటర్ కాల? అసలు అతని పేరే ప్రొడక్షన్కి ఏమైనా పెట్టాడని చెబుతున్నా. ఇప్పుడు మనకి తెలిసి ప్రొడక్షన్స్ ఏంటి, వైజయంతి మూవీస్, ఆయన ఎవరు, అశ్విని దత్ అంటారు, సురేష్ ప్రొడక్షన్స్, దగ్గుపాటి రామానాయుడు, ఇట్లా పేర్లు విన్నాం కానీ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇప్పుడు ఆ ఈడీఏ ఇప్పుడు వీళ్ళ పాలిట ఎంటర్టైన్మెంట్ చూపిస్తుందా? ఇప్పుడు ఈడీ ఎంటర్టైన్మెంట్ చూడాలి మనం. ఆ సినిమాలు ఫ్లాప్ అయినట్టున్నాయి, బ్లాక్ మనీ మాత్రం సొమ్ము చేసుకున్నారు. అటు సినిమాల్లో, ఇటు బంగారంలో, రియల్ ఎస్టేట్లో వేల కోట్లు పెట్టడం కాదు, అసలు విదేశాలకు ఎంత తరలించారు. ఇప్పుడు ఆ విదేశాలకు తరలించిన ఆధారాలు కోల్కత్తాలో లభ్యమయ్యా, అది వాళ్ళ చర్చనీయాంశం. ఏది, సౌత్ ఆఫ్రికా డీలింగ్స్ బయటకు వచ్చినాయా? ఇప్పుడు ఆ జింబాబ్వే, అక్కడ వెనుజులా, జాంబియా, ఆ దేశాల్లో వీళ్ళేదో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూశారని, అక్కడేదో మరి ఇంకా రకరకాల బిజినెస్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళాడని. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నిసార్లు సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, వాళ్ళు బయటికి రావాలి. అతనితో పాటు ఎవరెవరు వెళ్ళారు, అతనితో పాటు అక్కడ హోటల్లో ఉన్నాడు చెప్పాడు. ఎవరు, ప్రవీణ్ ప్రకాష్ అనేవాడు, ఎవరో ఒక అతను తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్, ఏమని చెప్పాడు, నేను వారం రోజులు వాళ్ళతో పాటు తిరిగాను, వెంకటేష్ నాయుడు నేను ఉన్నాం. అసలు ఎందుకు కొలంబో పారిపోవాలని చూశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కొలంబో పోతూ పట్టుబడ్డారు ఎవరు, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అసలు వీళ్ళందరూ ఈ టీం ఏది, ఈ స్మగ్లర్స్, వీళ్ళని ఏమనాలా, ఈ మనీ లాండర్స్. ఎన్ని దేశాలకి మనీ లాండరింగ్ జరిగింది అది బయటపడిందా? యూరోప్కి ఎంత పోయింది, గల్ఫ్కి ఎంత పోయింది, దుబాయ్లో డెన్కి సంబంధించిన సమాచారం ఏమైనా లభించిందా? ఇప్పుడు కోల్కత్తాలో తీగ లాగడం ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి డొంక కదలటం ఏంటి? ఇప్పుడు కేసిరెడ్డి రాజు జగన్తో కలవక ముందు ఆయన ఆస్తులు ఎంత, ఐటీ సలహాదారు కాకముందు అతని బిజినెస్లు ఏంటి? అతను మరి 92 ఎకరాలు కొన్నాడు అన్నారు, ఇక్కడ హైదరాబాద్ పరిసరాల్లో. వాళ్ళ తల్లి పేరు మీద, మరి సుభాష్ని పేరు మీద, కూతురు ఎవరో ఈష్ణవి పేరు మీద, వాళ్ళ ప్రొడక్షన్ పేరు మీద, ఆయన భార్య పేరు మీద, ఇవన్నీ కూడా ఏది అక్కడ హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టారన్నారు. నరేటా హాస్పిటల్స్ లో మరి ఆమె పేరు దివ్యారెడ్డి, ఎవరు ఆయన మిస్సెస్. అసలు వీటన్నిటిపైన చూస్తుంటే మనకేమి ఎక్కడ దేనికి సింక్ అవ్వట్లా. మద్యం డబ్బులేంటి, ఒట్టి క్యాషే తీసుకోవటం ఏంటి, 1,00,000 కోట్లు. మరి ప్రభుత్వానికి ఎంత వచ్చిందని చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి? మా హయాంలో ప్రభుత్వ ఖజానా 25,000 కోట్లు వచ్చిందన్నాడు. తీసేయి, ఆ 1,00,000 కోట్లలో ఈ 25,000 కోట్లు తీసేయి. మద్యం తయారీకి ఎంత ఖర్చు పెట్టావు? నాకు తెలిసి మద్యం తయారీ చేయాలంటే అమ్మా 100 రూపాయల మద్యానికి తయారీకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 10 రూపాయలు. కరెక్ట్ గా చెప్పాలంటే 9 రూపాయలు. 10% ఎక్కువ. అంటే 9 రూపాయలతో తయారైన మద్యాన్ని 100కి అమ్ముతారు. అంటే అంత ట్యాక్సులు ప్రభుత్వానికి, అంత ఇన్కమ్ వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అమ్మిన 1,00,000 కోట్ల మద్యంలో నీకు తయారీకి అయ్యే ఖర్చు 10,000 కోట్లు అయితే మిగతా డబ్బు, ఓహో నేను వర్కర్లను పెట్టాను, ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించాను అంటాడు. సరే, వాళ్ళందరికీ ఎంత ఇచ్చావు జీతాలు? 10,000 ఇచ్చుంటావు, 15,000 ఇచ్చుంటావు, మహా ఇస్తే 25,000 ఇచ్చుంటావు. ఆ మొత్తం జీతాల కింద ఇంకో 10,000 కోట్లు తీసేయి. అంటే అది 10, ఇది 10, 20, అదొక 40, అదొక 25, 45,000 కోట్లే కనపడుతున్నాయి మనకి లెక్కలు, సజ్జల రామకృష్ణారెడ్డి లెక్క. అంటే మిగతా 55,000 కోట్లు ఏమయ్యాయి? సినిమాల్లో ఎంత పెట్టారు, బంగారం రూపంలో ఎంత మళ్లించారు, విదేశాలకు ఎంత పోయింది, అది తేల్చాల. ఏది ఇక్కడ ఫేమా, ఇక్కడ ఏంటి, ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ వచ్చేసింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎన్ని దేశాలకు వెళ్ళింది? కేసిరెడ్డి రాజ్ అమెరికాలో ఏమైనా పెట్టుబడులు పెట్టారా? ఈయన అమెరికా నుంచి వచ్చాడన్నారు, ఎన్ఆర్ఐ అన్నారు అప్పట్లో. గతంలో కొననాడు, ఇప్పుడే ఎలా కొన్నాడు? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఏమంటాడు, భారతీయ సిమెంట్స్ ని చంద్రబాబు బెదిరిస్తున్నాడు, పారిశ్రామికవేత్తలంతా తరలిపోతున్నారు అంటాడు. చంద్రబాబు ఎవరినైనా బెదిరిస్తాడా? చంద్రబాబు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు ఒకటి, భారతీయ సిమెంట్స్ ని బెదిరిస్తున్నారు అంటే ఒకటి మాత్రం ఇక్కడ వాస్తవం, అలా సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయి 140 రోజులు జైల్లో ఉన్నాడు. ఈ కేసులోనే బాలాజీ గోవిందప్పకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికినాయా? ఇప్పుడు అక్కడేంటి, కోల్కత్తా అనగానే మనం గతంలో జగన్మోహన్ రెడ్డి డొల్ల కంపెనీలన్నీ అక్కడే ఉంది. ఆయన అప్పట్లో ఏది, వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఒక 6 దేశాలకు మనీ లాండరింగ్ చేశాడు అన్నారు. లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించారు. ఏమయ్యాయి ఆ లెటర్ ఆఫ్ రొగేటరీస్? వచ్చిన సమాచారం ఏమన్నా? ఇప్పుడు బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, హాంకాంగ్, మారిషస్, లగ్జెంబర్గ్, ఈ దేశాలన్నిటితో అప్పుడు మనీ లాండరింగ్ జగనే చేశాడన్నారు. ఇప్పుడు కేసిరెడ్డి రాజు ఎన్ని దేశాలకు అతను మనీ లాండరింగ్ జరిగింది, ఏ ఆధారాలు దొరికాయి? వీటన్నిటిపైన మరి తీగ లాగారు. లాగింది తీగే, ఇంకా కదలాల్సింది డొంకుందా చూడాలి. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయింది అంటున్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు, మరి 13 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఈడీ ఎంటర్ అయితే ఇంకా వీళ్ళు ఉండేది ఇక్కడ కాదు, ఎక్కడ? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడో ఇక్కడ బెజవాడ ఇక్కడే పెట్టినట్టున్నారు, రాజమండ్రి, మిథున్ రెడ్డిని రాజమండ్రిలో పెట్టినట్టున్నారు. ఇక్కడ ఉంటే పాపం భాస్కర్ రెడ్డి రోజు వెళ్ళి
డెంటల్ ఏదో చేయించుకుంటున్నట్టున్నాడు. ప్రతిరోజు పోవటం, నాకు పళ్ళు నొప్పి అని చెప్పి దంత చికిత్స ఏదో చేయించుకుంటున్నాడంట. ఇక ఇప్పుడు ఎక్కడ ఏ జైలు? ఈడీ ఎంటర్ అయితే తీహార్ జైలు. వీళ్ళు ఇక్కడ కాదు ఉండాల్సింది. కవిత కూడా ఏ జైల్లో ఉంది అప్పుడు? తీహార్ జైలు కదా. తప్పదా? తీహార్ జైలు తప్పదా? చూడాలి సార్ మరి తీగ అయితే లాగారు, మరి డొంక కదిలి చివరికి ఎక్కడికి దారి తీస్తుంది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇప్పుడు ఈడీ విచారణలో అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పేరైతే వినిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అయితే వీళ్ళు ఎక్కువగా అయితే వీరి పేరుని అయితే ఎక్కువగా వినిపించేలా అయితే కనిపిస్తుంది. మరి నేను విచారించడం ద్వారా మరికొన్ని పేర్లు బయటపడతాయో లేదో, ఇది ఎంతవరకు దారి తీస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.